కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం హోసూరు రోడ్డులోని రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమంలో ఉంటున్న వారికి స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. అనంతరం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయకర్త మరియు అసంక్రామిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ వయస్సు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించాలి కాబట్టి పెద్దలను కుటుంబ సభ్యులు ఆప్యాయతతో ప్రేమతో పలకరిస్తే వారు సంతోషంగా ఉంటారని తెలిపారు. వృద్ధులలో సాధారణ ఆరోగ్య సమస్యలు, వెనికిడి లోపం, దృష్టి సమస్యలు, కీళ్ల నొప్పులు, మధుమేహం, గుండె జబ్బులు, జ్ఞాపక శక్తి సమస్యలు, దంత సంబంధ సమస్యలు, మానసిక సమస్యలు, మలబద్ధకం, మూత్ర సంబంధ సమస్యలు, భోజనం చేసినా సరిగా జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని తెలిపారు. వైద్యులను కలుసుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చని అన్నారు. మానసిక వైద్యులు డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ఈ వయసులో వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులచే 25 మందికి వైద్య పరీక్షలు మరియు రొమ్ము, ఓరల్ మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వ్యాధి నిపుణులు కల్పన, జనరల్ మెడిసిన్ మమతా ప్రియ, ఆర్థో వైద్యులు డాక్టర్ రాఘవనాయుడు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ జాహ్నవి, దంత వైద్య నిపుణులు డాక్టర్ రవికిరణ్, మానసిక నిపుణులు డాక్టర్ చైతన్య, హనుమంతరెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి సాయిబాబా, సామాజిక ఆరోగ్య అధికారులు రవికుమార్, మౌనిక, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు ప్రకాష్, వరలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు శ్రీకళ, చైతన్య కుమారి, ఆసియా కార్యకర్తలు మరియు ప్రాజెక్టినిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు. వెంకటేష్ గారు కూడా వచ్చారండి. వీరందరితో పాటు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ పుచ్చకాయలమాడ డాక్టర్ రాఘవనాయుడు గారు కూడా ఉన్నారండి. అలాగే ఫ్లోరోసిస్ కన్సల్టెంట్, అలాగే మా డెమో గారు, అలాగే ఇక్కడ పిఎంఓ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ హనుమంత్ రెడ్డి గారు, అలాగే మిగతా వైద్య సిబ్బంది హెల్త్ సిబ్బంది అంతా అండి. పిహెచ్సి పుచ్చకాయలమాడ అండ్ పిహెచ్సి పత్తికొండ తరఫున ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్, ఎంఎల్హెచ్పీస్, మరి సూపర్వైజర్స్, మరి ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అందరూ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 23 మంది వృద్ధులకు అన్ని